Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. మీ 44 సంవత్సరాల రాజకీయ జీవితంలో మీకు ఎక్కడ వచ్చలేదు. అయితే ఒకే ఒక సందర్భంలో మీరు ఇబ్బంది పడాల్సి వచ్చింది. మీ పోర్ట్ఫోలియో కూడా మారిన పరిస్థితి సందర్భం మీకు గుర్తుండి ఉంటుంది. మైదుకూరులో జరిగిన సమస్య నుంచి మీకు సంబంధం ఉందా లేదా పక్కన పెడితే పులాయశెట్టి ఆరాధన సందర్భంలో అది మీకు అనుకోకుండా మీ మీదకి వచ్చిందా? అసలు ఏంటి పరిస్థితి? అంటే మీ రాజకీయ జీవితంలో ఎక్కడ మచ్చలేని నేపథ్యంలో ఈ కారణంగా కల్తీ మధ్యాహ్నం ఆ రోజు 20 మంది పైన చనిపోవడం అన్నది ఆ కారణంగా మీరు పోర్ట్ఫోలియో మారడం, అది మళ్ళా మరింత రాజకీయాలకు సంబంధించి ఆ రోజు మీ మధ్యలో రాజకీయాలకు మరింత ఆజ్యపడడం జరిగింది. అసలు ఏంటి ఆ సంఘటన? ఏంటి దానికి మీకున్న సంబంధం ఏముంది? అసలు ఏంటి పరిస్థితి? అంటే దానికి మైదుకూరు లిక్కర్ రాజుల తర్వాత పోర్ట్ఫోలియో మారడము, దాని తర్వాతనే కదా నేను హెల్త్ మినిస్టర్ 3.5 సంవత్సరం ఉన్నాను. సో దానికి మిగతా రాజకీయాలకు సంబంధం లేదు. కానీ 2014 నుంచి సంభవించిన రాజకీయ పరిణామాల తర్వాత అసలు ప్రజల కోసం మనం ఉన్నామా, ప్రజలకేదో కుక్కకు బిస్కెట్ వేసినట్టు బిస్కెట్ వేస్తే సరిపోతుంది అనే దృష్టిలో రాజకీయ నాయకుల అభిప్రాయం ఏర్పడింది. ప్రాజెక్టులు చేద్దాం, ఈ ప్రాజెక్టుల వల్ల లాంగ్ రేంజ్ లో ప్రజలకు ఉపయోగపడే ఆలోచన చేయలే. దురదృష్టం అది. మరి ఇంకా రాబోయే కాలంలో ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఎంత ఘోరంగా ఉందంటే ఓటరు అభ్యర్థులు ఎవరు మా పనులు చేయటం లేదు, అభ్యర్థులు ఎవరు అంటే గెలిచిన వాళ్ళు మా సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయటం లేదు. ఈ పరిస్థితుల్లో మేము నేను మొన్న 3 months బ్యాక్ మా బంధువు ఒక ఆయన చనిపోయింటే పరామర్శిద్దామని పోతే, ఏం సార్ మీ టికెట్ ఏమైంది అన్నారు. నా టికెట్ ఎట్టానమ్మా, మీకు ఎంత కావాలా అంటే పలకలా, ఓటుకు వేయిస్తే సరిపోద్దమ్మా అన్నాడు. ఓటుకు వేయండి సార్, ఇద్దరు 5,000 అడుగుదాం అన్నారు. అదేందమ్మా 5,000 ఓటు ఎక్కిచ్చి వాడేం మీకు సేవ చేస్తా అంటే ఇప్పుడేం చేస్తాడు సార్? 2014 నుంచి నిలబడినోడు వాడు ఇన్ఛార్జిగా ఉండి ఏం మాకు కనపడకపోయా? 2019 నుంచి ఎమ్మెల్యే అయినోడు కూడా కనపడకపోయా? ఏదో మైదుకూరులో మంచి ఇల్లు కొనుక్కున్నాడు 2 కోట్లు పెట్టి, ఆ ఇంట్లో కూర్చొని ఉంటాడు. కానీ మేము పోతే ఉలకడు పలకడు, మేము ఫోన్ చేయమంటే చేయడు, లెటర్ రాసిమ్మంటే రాసాడు, ఏం చేయడు. ఎందుకు సార్ వేస్ట్? అందుకని మీరు రావాలంటే లేదులేమ్మా, నేను ఈ ఒడిదుడుకు రాజకీయాలకు తట్టుకోలేను, నేను ఉండడం లేదు. ఆల్రెడీ నేను 74 years క్రియాశీలక రాజకీయాలను తప్పుకుంటాను అని చెప్పేసిన. అంటే ఇప్పుడు రాయలసీమకు సంబంధించి ఈ ఇటీవల కాలంలో చాలా కొంతకాలంగా రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి అప్పుడు ఆ సందర్భంలో వచ్చిన గ్రేటర్ రాయలసీమ ఏదైతే వాదన వినపడుతుందో, ఇప్పుడు మీ సమకాలీకులు కానీ మహేశ్వర రెడ్డి గారు కానీ, లేకుంటే పైరెడ్డి రాజశేఖర్ లాంటి వాడు, లేకుంటే దశరెడ్డి లాంటి వాడు, దీనికి సంబంధించి గ్రేటర్ రాయలసీమ అయితే ఈ ప్రాంతం బాగుపడుతుందేమో, ఈ ప్రాంతం పారిశ్రామికంగా వ్యవసాయకంగా అభివృద్ధి చెందుతున్న ఒక వాదన ఏర్పడుతుంది. అంటే ఈ గ్రేటర్ రాయలసీమ సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు నా దృష్టిలో రాయలసీమ బాగుపడుతుందని నమ్మకం నాకు లేదు. యాక్చువల్ గా నేను ఆశావాదిని ఒకప్పుడు, ఇప్పుడు నిరాశావాదిని అయిపోయినా. ఎందుకంటే ఒకసారి మీరు లుక్ అట్ పోలవరం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరాన్ని సోమవారంగా చేసుకొని ప్రతి సోమవారం రివ్యూ చేస్తా అన్నాడు. సంతోషం అనిపించింది నాకు. పోలవరం వస్తే అక్కడ ఆ ప్రాజెక్ట్ తయారైతే ఆ నీరు సాగర్కు దాంట్లో డైవర్ట్ చేసుకుంటే మనకు శ్రీశైలంలో సఫిషియెంట్ నీళ్లు ఉంటాయి, రాయలసీమకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనుకున్నా. కానీ ఎవడు నిజాన్ని నీతిని నిజాయితీని ఒప్పుకోరు. రాజశేఖర్ రెడ్డి పోలవరం ఫౌండేషన్ పోయేటప్పుడు ఒక కాంట్రాక్టర్, అంటే నేను ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టే లేదు, ఒక కాంట్రాక్టర్ చెప్పాడు నాకు, ఈ పోలవరం అయ్యేది లేదు సచ్చేది లేదు, ఆయన ఎందుకో ఫౌండేషన్ వేయాలని పోతున్నాడు. పోలవరం ప్రాజెక్టు 41 మీటరు ఎత్తు వచ్చేటప్పటికి ఇంత అమౌంట్ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కావాలి,
45 మీటర్లు వస్తే ఇంత కావాలి అని. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఇచ్చే నష్టపరిహారం పెంచడం వలన చట్టం చేసి పెంచారు పార్లమెంట్ లో. దానివల్ల మళ్ళా ఆ పెద్ద మనిషే చెప్పినాడు ఇంకా పోలవరం మర్చిపోండి అని. అంటే పోలవరం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ గా మర్చిపోండి అని. రిజర్వాయర్ గా ఉంటది, రిజర్వాయర్ గా అందుకనే ఏం చేశారంటే వీళ్ళు కాపర్ డ్యామ్ ఒకటి కట్టేసి నీళ్ళు నిల్వ చేసుకొని దాని నుంచి లిఫ్ట్ చేసుకొని ఏదో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు నా దృష్టిలో అయితే ఇప్పుడు చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ పోలవరాన్ని గురించి దాని గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు. కాబట్టి ఇప్పుడు ఇంకా ప్రాజెక్టులు వస్తాయి, రాయలసీమ ప్రజలు బాగుపడతారు అనేది ఏముండదు. గతంలో వచ్చిన ప్రాజెక్టుల వల్ల బతకాల్సింది తప్పితే ఇంకా ప్రాజెక్టులు ఏమి రావు. ఏ నీటి వనరులు పైకి బయటపడే ప్రశ్నే లేదు. పారిశ్రామికంగా కూడా అభివృద్ధి పరిస్థితి లేనప్పుడు అంటే వీళ్ళు మీ సమకాలికులు కానీ మహేశ్వర రెడ్డి గారు మీద వీళ్ళు వాదిస్తున్నట్టు గ్రేటర్ రాయలసీమ పోతే పరిస్థితి ఎలా ఉంటుంది? గ్రేటర్ రాయలసీమ పొలిటికల్ గా మనం మాట్లాడచ్చు కానీ బట్ ఫైనాన్షియల్ గా వయబుల్ కాదు. ఓకే, ఇప్పుడు 13 జిల్లాలే వయబుల్ గా లేవు. 13 జిల్లాల్లో వచ్చే ఆదాయమే వయబుల్ లేవు. తెలంగాణ సపరేట్ అయిన తర్వాత మనము అనాథలు అయిపోయాం. తెలంగాణలో హైదరాబాద్ లో మొత్తం కేంద్రీకృతించబడే వల్ల బడ్జెట్ అంతా అక్కడికే పోయింది. ఇప్పుడు కష్టం, సర్వైవల్ ఇస్ వెరీ డిఫికల్ట్. గ్రేటర్ రాయలసీమకు నేను వ్యతిరేకం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.